వ్యూవర్స్‌కి నమస్తే. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. మనందరి మెడలో ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో, థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి చేయకపోతే వచ్చేటువంటి సమస్య పేరు హైపోథైరాయిడిజం. ఇవాళ నేను ఆ అంశం గురించి చర్చిస్తాను. హైపోథైరాయిడిజం విషయానికి వచ్చినట్లయితే మన బయాలజీ టీచర్ మన 10థ్ క్లాస్‌లోనో, 9థ్ క్లాస్‌లోనో చెప్పుంటారు. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ తగ్గినప్పుడు వచ్చేటువంటి సమస్య. మనందరి మెడలో ఒక బటర్‌ఫ్లై షేప్డ్ గ్లాండ్ ఉంటుంది. దాని పేరు థైరాయిడ్ గ్లాండ్. అది థైరాయిడ్ హార్మోన్స్‌ని సెక్రెట్ చేస్తుంది. ఈ థైరాయిడ్ హార్మోన్స్ మన శరీరంలోని ప్రతి టిష్యూకి, ప్రతి ఆర్గాన్‌కి, ప్రతి సెల్‌కి అవసరం అని చెప్పినటువంటి మాటని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. థైరాయిడ్ గ్లాండ్ గనక థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా సెక్రెట్ చేయకపోతే వచ్చేటువంటి సమస్యే హైపోథైరాయిడిజం. కాబట్టి మనం హైపోథైరాయిడిజం వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అంటే ఎలాంటి సింప్టమ్స్ అండ్ సైన్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందరిలో అన్ని సింప్టమ్స్, సైన్స్ ఉంటాయని చెప్పి ఏం లేదు. కొంతమందిలో కొన్ని సింప్టమ్స్ ఉంటాయి, కొన్ని సైన్స్ ఉంటాయి. కొంతమందిలో అసలు ఎలాంటి సింప్టమ్స్ కూడా ఉండకపోవచ్చు, ముఖ్యంగా ఎర్లీ స్టేజ్‌లో వచ్చినట్లయితే. అలానే ఈ యొక్క హైపోథైరాయిడిజం సింప్టమ్స్ అండ్ సైన్స్‌ని గుర్తించడం ఎలా అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. ఈ యొక్క సింప్టమ్స్ అండ్ సైన్స్ విషయానికొచ్చినట్లయితే వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. అంటే మనకి హైపోథైరాయిడిజం గనక వచ్చినట్లయితే గనక మనం వెయిట్ పుట్ ఆన్ అవుతాం. అలానే మనకి ఈ కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే ఏంటంటే అందరికీ వేడిగా ఉన్న నార్మల్ టెంపరేచర్ లాగా ఉన్న మనకి మాత్రం బాగా చల్లగా ఉన్నట్టుంటుంది. దాన్ని కోల్డ్ ఇంటాలరెన్స్ అని చెప్తాం. అలానే కొంతమందిలో చర్మం పొడిబారిపోతుంది. ఇంకొంతమందిలో అయితే గనక జుట్టు పలచబడి రాలిపోవటం అనేది చూస్తూ ఉంటాం. ఇంకా చెప్పుకుంటా పోయినట్లయితే గనక టైర్డ్‌నెస్, లెథార్జీ, అట్లానే ఆడవాళ్ళలో అయితే గనక ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయల్ పీరియడ్స్, అలానే హెవీ మెన్స్ట్రుయల్ బ్లీడింగ్ ఉండటం, ఇట్లాంటి సమస్యలు చూస్తూ ఉంటాం. ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఆడవాళ్ళలో మనం చూస్తాం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పుకుంటూ పోయినట్లయితే గనక ఈ హైపోథైరాయిడిజంని సరిగ్గా గనక గుర్తించినట్లయితే, సరిగ్గా ట్రీట్ చేయనట్లయితే, లాంగ్ స్టాండింగ్ హైపోథైరాయిడిజం గనుక ఉన్నట్లయితే గనక వాళ్ళకి ఇంకా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటివి? కొంతమందిలో గాయిటర్ ఉండొచ్చు. కొంతమందిలో డయాగ్నోస్ అప్పుడే ఉండొచ్చు. కొంతమందికి అసలు సరిగ్గా ట్రీట్ చేయకపోతే అలా వదిలేస్తే రావచ్చు. గాయిటర్ అంటే ఏంటి? థైరాయిడ్ స్వెల్లింగ్ అనమాట. ఇదే కాకుండా బ్లడ్ ప్రెషర్ పెరగటం, కొలెస్ట్రాల్ పెరగటం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం, ఇట్లాంటి సమస్యలన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి హైపోథైరాయిడిజంని సరైనటువంటి సమయానికి గుర్తించి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది చాలా అవసరం. లేనట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? కొంతమందిలో పెరికార్డియల్ ఎఫ్యూషన్ వస్తూ ఉంటుంది. అంటే గుండె చుట్టూ ఉండేటువంటి లేయర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఫ్లూయిడ్ అనేది చేరుతూ ఉంటుంది. దీంతో పాటు హార్ట్ రేట్ అనేది బాగా స్లోగా ఉంటాం. బ్రాడీకార్డియా అని చెప్తూ ఉంటాం. అంటే ఉండాల్సిన దానికన్నా తక్కువగా హార్ట్ రేట్ ఉంటాం అనమాట. ఇటువంటి సమస్యలు కూడా ఈ అన్‌ట్రీటెడ్ హైపోథైరాయిడిజంలో మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం ముందుకు చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే గనక ఈ హైపోథైరాయిడిజం సమస్య ఉన్నటువంటి వాళ్ళు అసలు బాగా లెథార్జిక్‌గా ఇలా కూర్చొని నిస్సత్తువగా కనిపిస్తూ ఉంటారు. అందరికీ ఈ సింప్టమ్స్ ఉంటాయని చెప్పి నేను చెప్పట్లేదు. కొంతమందిలో కొన్ని సింప్టమ్స్ ఉండొచ్చు. కొంతమందిలో కొన్ని సింప్టమ్స్ ఉండకపోవచ్చు. కాబట్టి ఈ హైపోథైరాయిడిజం లక్షణాలు ఉన్నాయా అని చెప్పి మనకి డౌట్ గనక వచ్చినట్లయితే ఏం చేయాలంటే వెళ్లి బ్లడ్ టెస్ట్ చేపించుకోవాలి. ఏం బ్లడ్ టెస్ట్ చేపించుకోవాలి? టీఎస్‌హెచ్, ఫ్రీ T4 అనేటువంటి బ్లడ్ టెస్ట్ చేస్తాం. స్క్రీనింగ్‌కి అయితే టీఎస్‌హెచ్ సరిపోతుంది వాస్ట్ మెజారిటీ ఆఫ్ ఇండివిడ్యువల్స్‌లో. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలు హైపోథైరాయిడిజంకి కారణాలేంటి? అసలు ఎందుకు వస్తుందని చూసినట్లయితే గనక అసలు కొంతమందిలో మనకు కారణం తెలియని కూడా తెలియదు. కొంతమందిలో అయితే కనుక ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల వస్తుంది. దీన్నే హషిమోటోస్ డిసీజ్ అని చెప్తూ ఉంటాం. ఇంకా గనక చెప్తూ పోయినట్లయితే ఈ యొక్క హైపోథైరాయిడిజంకి కారణాలు కొంతమందికి థైరాయిడ్ సర్జరీ చేయడం వల్ల వస్తుంది. కొంతమందికి రేడియోఐడిన్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వస్తుంది. కొంతమందికి అయితే రేడియోథెరపీ, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఏమైనా ఉండి రేడియోథెరపీ ఇచ్చినట్లయితే వస్తుంది. కొంతమందికి అసలు అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో సరైనటువంటి అయోడిన్ గనక లేనట్లయితే, మనం అయోడైజ్డ్ సాల్ట్ వాడినట్లయితే అటువంటి సందర్భాల్లో కూడా వస్తుంది. కొంతమందిలో అయితే కంజెనిటల్‌గా అంటే పుట్టినప్పుడే వస్తుంది చిన్నపిల్లల్లో. ఇలా రకరకాలైనటువంటి కారణాల వల్ల ఈ హైపోథైరాయిడిజం అనేది రావచ్చు. కొంతమందిలో మందుల వల్ల కూడా వస్తుంది. మందులంటే రకరకాలైనటువంటి మందులు వాడుతూ ఉంటాం కదా! వేరే సమస్యల కోసం అని చెప్పి ఆ మందుల వల్ల అనమాట. కాబట్టి కారణం ఏదైతే ఏమి హైపోథైరాయిడిజం గనక వచ్చినట్లయితే గనక దాన్ని మనం సరిగ్గా రికగ్నైజ్ చేసుకొని సరిగ్గా ట్రీట్ చేసుకోవాలి. ఎలా ట్రీట్ చేస్తాం అని గనక చూసినట్లయితే థైరాయిడ్ టాబ్లెట్స్ ఇస్తాం అనమాట. థైరాయిడ్ టాబ్లెట్స్ అంటే ఏంటి? ఏ థైరాయిడ్ హార్మోన్ అయితే మనకి శరీరంలో ఉత్పత్తి సరిగ్గా కావట్లేదో థైరాక్సిన్ అని చెప్తాం కదా! అదే థైరాక్సిన్‌ని మనం టాబ్లెట్స్ రూపంలో ఇస్తాం. కొంతమందిలో ఈ థైరాక్సిన్ టాబ్లెట్స్ మాత్రమే కాకుండా T3 టాబ్లెట్స్ కూడా వాడటం చూస్తుంటాం. కాకపోతే వాస్ట్ మెజారిటీ ఆఫ్ పీపుల్‌లో T3 అనేది అవసరం ఉండదు. ఎక్కువ మందిలో థైరాక్సిన్ ఒకటి అంటే లివోథైరాక్సిన్ ఒకటి, బ్రాండ్ నేమ్స్ చాలా ఉన్నాయి బ్రాండ్ నేమ్స్ మార్కెట్‌లో. ఆ టాబ్లెట్స్ ఇస్తే సరిపోతుంది. ఈ యొక్క థైరాక్సిన్ టాబ్లెట్స్ రూపంలో ఇవ్వటం ద్వారా మనం ఏ థైరాయిడ్ హార్మోన్ అయితే తగ్గిందో
దాన్ని మనం రిప్లేస్ చేసుకుంటున్నాం. తద్వారా ఆ హైపోథైరాయిడిజంని సరిగ్గా ట్రీట్ చేసుకోవడం సాధ్యపడుతుంది. సో ఇది హైపోథైరాయిడిజంకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అండ్ దీనికి సంబంధించినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీకు గనక హైపోథైరాయిడిజం ఉన్నట్లయితే గనక మీ డాక్టర్‌కి చూపించుకోండి. దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ వాళ్ళు సరైనటువంటి టెస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయగలుగుతారు. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ అనేది మర్చిపోకుండా వేసుకోవాలి. రెగ్యులర్ ఫాలో అప్స్ మీ డాక్టర్లు చెప్పినట్టు ఫాలో అప్ చేసుకోవాలి. టేక్ కేర్.